మనము గత చాలా దినములుగా క్రీస్తు యొక్క మహిమను పొందుటకు మన విషయంలో దేవుడు చేసిన ఏర్పాటును గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఏర్పాటులో మనలో బాప్తిస్మం పొందినటువంటి వారు ఎంతమంది కొనసాగుతారు, వారు నిశ్చయంగా క్రీస్తు యొక్క మహిమను పొందగలరు. ఎవరు ఈ ఏర్పాటులో కొనసాగరు, వారు క్రీస్తు యొక్క మహిమను పొందరన్నమాట. క్రీస్తు మహిమను పొందినటువంటి వారిని దేవుడు తన మహిమలోనికి, తన రాజ్యానికి పిలుస్తాడు. క్రీస్తు మహిమను పొందినటువంటి వారిని ప్రభు అయిన క్రీస్తు యేసు నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి అని ఆయన సెలవిస్తాడు. అందువలన సంఘములో ఉన్నటువంటి మనము, నీవైనా నేనైనా, మనలను సంఘములోనికి మన తండ్రి అయిన దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఆ కారణాన్ని మనం సాధించాలి ఖచ్చితంగా, నీకు ఇష్టమున్న ఇష్టం లేకపోతే. ఏవో కొన్ని మంచి సంగతులు విన్నాము, బాప్తిస్మం పొందినాం అనుకుంటే తప్పులో కాలేసినట్టే కాదు. కానీ నేను బాప్తిస్మం పొందడానికి గల కారణము క్రీస్తు యొక్క మహిమను పొందుటకే బాప్తిస్మం పొందినాను అని మీ మట్టుకు మీరు ఆలోచన చేస్తే అది సబబు అన్నమాట. కనుక క్రీస్తు యొక్క మహిమను పొందడం నీకు ఇష్టం లేకపోయినా, క్రీస్తు మహిమను పొందడానికే ఆయన పిలిచినాడు. కనుక క్రీస్తు యొక్క మహిమను సంఘంలో ఉన్న దినాల్లోనే పొందడానికి ప్రయాసపడడానికి దేవుడు చేసిన ఏర్పాట్లు మనం కొనసాగాలి. కాదు, అది కూడదు, నేను మారను, నేను ఇంతే అని అనుకుంటే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన చూసి ఆయన గ్రహించేది ఏదంటే తన కుమారుని మనం నిర్లక్ష్యం చేసినామని, తన కుమారుని బాహాటంగా మనం అవమానపరిచినామని ఆయన చూస్తాడు అన్నమాట. తన కుమారుని ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు. తన కుమారుని అవమానపరిచేటువంటి వారిని ఆయన విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టాడు. మనం ఎంత మాత్రం మామూలుగా నరమాత్రులం, నరులం. మనకు మన వల్ల ఏమి జరగదు అన్నమాట. బ్రతికున్నాం, ఆయన దయ వలన బ్రతికున్నాం. మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ మనం సాధించగలిగిన దాన్ని సాధించగలిగితే మన తండ్రిని సంతోషపెట్టిన వారం అవుతాం, మన ప్రభువుని క్రీస్తు యేసుని గౌరవించిన వారం అవుతాం. అందువలన నేడు మనకున్న ఈ బలము, మనకున్నటువంటి జ్ఞానము, అవన్నీ కూడా చాలా చాలా సింపుల్ ఆయన దృష్టిలో. నీవెంత బలం కలిగిన వాడివైనా ఆయన కనికరం వలన ఈ బలాన్ని కలిగి ఉన్నావు. నీవెన్ని తెలివితేటలు కలిగి ఉన్నా ఆయన దయ వలన తెలివితేటలు కలిగి ఉన్నావు. నేను నేను అనుకోవడానికి ఏం లేదు నేడు. ఇది కేవలము ఒక బుర్ర, మట్టి బుర్ర అన్నమాట. ఈ బుర్రలో ఉన్న నీవు కానీ తొలగింపబడితే ఈ బుర్ర దేనికి పనికిరాదు. మీకు ఈ సొరకాయ బుర్రలు తెలుసు నాయన, సొరకాయ బుర్రలు పాతకాలంలో సొరకాయలను అవి బాగా ముదిరిపోతే వాటిలో ఉన్న విత్తనాలన్నీ తీసేసి ఆ బుర్రను నీళ్లు పోసుకొని తాగడానికి వాడుకునేవాళ్ళు అనమాట. కానీ ఈ బుర్ర దేనికి పనికిరాదు. ఈ బుర్ర అయితే దేనికి పనికిరాదు, పనికిరాని దేహం. అందువల్ల ప్రభు అంటాడు, ఆత్మీయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నారు. నిష్ప్రయోజనమైన ఈ శరీరముతో ప్రయోజనకరమైన క్రీస్తు యొక్క మహిమను ఆత్మ పొందడానికి ఈ శరీరాల్లో మనల నుంచి సంఘములోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టినాడు. అందువలన సంఘంలో ఉన్న దినాల్లోనే నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా
నీకు కష్టమైన క్రీస్తు యొక్క మహిమను పొందడము నీకు ఇష్టం లేకపోయినా, అది నీకు కష్టమైన క్రీస్తు మహిమను పొందడానికి ప్రయాసపడాలి. అలా ప్రయాసపడాలంటే నీవు ప్రభువు ఏ విధంగా నిన్ను చూస్తున్నాడో ఆ విధంగా నిన్ను నీవు చూసుకోవాలన్నమాట. ప్రభువు నన్ను ఎలా చూస్తున్నాడో అలాగున నన్ను నేను చూసుకోవాలి. ప్రభువు నన్ను చూడాలనుకునే విధంగా నేను ఆయనకు అగుపడాలి. తండ్రి అయిన దేవునికి కూడా అగుపడాలన్నమాట. ప్రభువు మనల్ని ఎలా చూస్తున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే ప్రభు అయిన క్రీస్తు యేసు మనలను ఈ లోకమునకు ఒక వెలుగుగా ఆయన చూస్తున్నాడన్నమాట. చీకటిగా చూడడం వల్ల మనలను ఒక వెలుగుగా చూస్తున్నాడన్నమాట. కనుక సంఘములో ఉన్నటువంటి నీవు నేను ఈ లోకమునకు ఒక వెలుగు. నంబర్ 1, మనము ఈ లోకమునకు వెలుగు. సంఘము లోకమునకు వెలుగు. సంఘం అన్నప్పుడు మనమందరం ఈ లోకమునకు వెలుగుగా ఉన్నామన్న. మనమందరం కలిస్తే ఒక వెలుగు, లోకానికి వెలుగు. అలాగుననే లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 34వ వచనంలో, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. నీ అనే పదాన్ని వాడు. కనుక సంఘంలో ఉన్న నీవైనా నేనైనా నీ దేహం నీ దేహము వెలుగుమయమై ఉండాలి. నీ దేహము వెలుగుమయమై ఉండాలి. నీ దేహము వెలుగుమయమై ఉండాలి అని అంటే ఏం జరగాలి అన్నాడంటే ఇక్కడే 34వ వచనంలోనే, అలాగుననే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 22వ వచనం, ఇక్కడ నీ దేహము వెలుగుమయమై ఉండాలంటే నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉండకపోతే నీ దేహము వెలుగుమయమై ఉండదు. నీ దేహం వెలుగుమయమై మనలో ప్రతి ఒక్కరి దేహములు వెలుగుమయమై ఉండకపోతే మనము లోకమునకు వెలుగుగా ఉండమను. ప్రభువు చెప్పిన ఈ మాటలు చూడండి. మత్తయి 6వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనాలు, నీ దేహమునకు దీపము కన్నే
గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మనకిక్కడ నీవు కలిగినటువంటి నీ కన్ను తేటగా ఉందా? లేక చెడిపోయి ఉందా? నేను ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సింది. నీ శరీరములో ఉన్న నీ కన్ను. ఒకడు గ్రుడ్డివాడైతే దేనిని చూడలేడు. చూడడం అనేది గొప్ప భాగ్యం అన్నమాట. చూడడం వలన అనేకాన్ని మనం తెలుసుకోగలం. చూడడం వలన అనేక జాగ్రత్తలు పొందగలం మనం. చూడకపోతే అనేకం మనకు తెలియదు. మీకు తెలుసో తెలియదో, ఒక్క మనిషికి మాత్రమే, మనిషి యొక్క కళ్ళకు మాత్రమే రంగులు కనిపిస్తాయన్నమాట. జంతువుల కళ్ళకి, పక్షుల కళ్ళకి రంగులు కనిపించదని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అది ఎంత నిజమో, ఎంత అబద్ధమో తెలీదు గానీ, జంతువులకు, పక్షులకు కలర్స్ కనబడవన్నమాట. ఒకే కలరే వాటికి. బ్లాక్ అండ్ వైటే వాటికి. ఒక మనిషికి మాత్రమే అనేక రంగులను చూడగలిగే అవకాశాన్ని మనిషి యొక్క కళ్ళకు దేవుడిచ్చినాడు. అంతేకాదు ఈ కళ్ళతో అనేక రూపాలను చూస్తాం. ఈ కళ్ళతో అనేక దృశ్యాలను కూడా చూస్తాం. ఈ కళ్ళతో అనేక సంఘటనలు చూస్తాం. ఈ కళ్ళతో మనం చూడ్డానికి చాలా ఇష్టపడతాం అన్నమాట. ఈ పక్షులు, జంతువులు టూర్‌లు బావునాయన. ఒక మనిషి మాత్రం టూర్ బోయేది. ఎక్కడికో ఒక దూర ప్రాంతానికి వెళ్ళి, ఆ ప్రకృతిని చూసి రావడానికి వెళ్తారన్నమాట. పక్షులు, జంతువులు అలా బోవు. కనుకిక్కడ మానవుని యొక్క కళ్ళు దేవుడు ఒక అద్భుతమైన రీతిగా వాటిని సృష్టించినాడన్నమాట. కనుకిక్కడ విషయం ఏందంటే, నీ కన్ను తేటగా ఉందా? లేక నీ కన్ను చెడిపోయి ఉందా? తెలుగులో ఒక నానుడి మాట ఒకటుంది. పచ్చ కామర్లు వచ్చిన వానికి లోకమంతా పచ్చగా కనిపిస్తది అనేటువంటి ఒక నానుడి మాట ఒకటుందనమాట. నీ కన్ను చెడిపోయి ఉంటే, నీవు వస్తువులను, రూపాలను చూసినప్పుడు వాటిలి గురించి ఏమనుకోవు. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని నీవు చెడ్డగానే చూస్తావన్నమాట. ఒక వ్యక్తిని చెడ్డగా చూడడం మనం. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉండగా చూసి దాన్ని చెడ్డగా ఈసరించుకోవడం అన్నమాట. చూడడం వల్ల. ఒక మనిషి క్రియ చేస్తూ ఉంటే చూసి ఈసరించుకోవడం అన్నమాట. నీవు చూడడం వల్ల, నీవు చూడకుండా పోతే ఒక మనిషి మాట్లాడే మాటలకు నువ్వు విని స్పందిస్తావేమో. ఒకరు చేసే క్రియలు మాత్రం చూడలేవు. కనుకిక్కడ నీవు చూడడం వలన ఒక వ్యక్తిని ఈసరించుకోవడం. ఒకడు మంచిగా మాట్లాడినా వానిని చూస్తున్నావు, ఈసరించుకోవడం. అంటే ఒక మనిషిని ఈసరించుకోవడం అనేది, ఒక మనిషిని చూసి సంతోషించడం అనేది, ఇవి 2 చూడడంతో ప్రారంభించిన అది నీ వ్యక్తిత్వానికి సంబంధించిందన్నమాట. నీవు ఒక చెడ్డ వ్యక్తివైతే నీ కళ్ళు చెడుగానే దృష్టిస్తాయి. చెడు వాటిని దృష్టించినప్పుడు ఆనందిస్తాయి కళ్ళు. చెడు సంఘటనలు దృష్టించినప్పుడు కళ్ళు ఆనందిస్తాయన్నమాట. చెడు సంఘటనలను చూసినప్పుడు కళ్ళు ఆనందిస్తాయన్నమాట. నీ కన్ను ఎలా చూస్తూ ఉంది అన్నది ఇక్కడ నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉందన్నమాట. నీవు మంచి వ్యక్తివైతే నీ కళ్ళు మంచిగానే చూస్తాయి. నీ కళ్ళు చెడ్డవైతే అవి చెడిపోయి ఉంటాయి. నీ కళ్ళు తేటగా లేకుండా అవి చెడిపోయి ఉంటే అవి చెడ్డగానే చూస్తాయన్నమాట. నీవెవరినైనా చూడు చెడ్డగానే చూస్తాయి.
ఎంతకాలము నీ కళ్ళు చెడ్డగా చూడడం వలన నీవు నీ కళ్ళు చెడ్డగా చూస్తున్నాయి. కానీ నీ వ్యక్తిత్వం చెడ్డదన్నమాట. ఒకడు తన వ్యక్తిత్వాన్ని బట్టే చూస్తాడు. పురుషులైనా, స్త్రీలైనా. వ్యక్తిత్వాన్ని బట్టే నాలుక మాట్లాడుతుంది. పురుషులైనా, స్త్రీలైనా. వ్యక్తిత్వాన్ని బట్టి చెవులు వింటాయి. పురుషులైన, స్త్రీలైనా. ఒక మంచి వ్యక్తి అయితే కళ్ళతో మంచిగా చూస్తారు. కనికరంతో చూస్తారు. దయతో చూస్తారు. ప్రేమతో చూస్తారు. కానీ కళ్ళు చెడ్డవైతే కామంతో చూస్తారు. కఠినంగా చూస్తారు. కోపంతో చూస్తారు. ఈర్ష్యతో చూస్తారు. అసూయతో చూస్తారనమాట. నీ చూపును బట్టి నీ వ్యక్తి ఎలాంటి వ్యక్తివిగా ఉన్నావు నువ్వు అన్నదాన్ని నీవు చూపును బట్టి తెలుస్తదనమాట. అందువలన నీ కన్ను తేటగా ఉన్నదా? లేక నీ కన్ను చెడిపోయి ఉందా? నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుందన్నమాట. దీన్ని సరిగా ఆలోచన చేయండి. నీ కన్ను తేటగా ఉంది. నువ్వు ఒక చెడ్డ వ్యక్తిని చూసినా కూడా మంచి వ్యక్తిగానే కనబడతారన్నమాట. నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడినదైతే ఒక మంచి వ్యక్తిని చూసిన వాడు చెడ్డ వ్యక్తిగా కనిపిస్తాడు. అది నీ క్యారెక్టర్ అది. నీవు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నావు, ఎలాంటి వ్యక్తిత్వపు గుణలక్షణాలు కలిగి ఉండవు, నీ కళ్ళు అగ్గుపరుస్తాయి. నీవెవరినైనా కోపంతో చూస్తున్నావా? నీ వ్యక్తిత్వంలో కోపం ఉందన్నమాట. నీవెవరినైనా కక్షతో చూస్తున్నావా? నీ వ్యక్తిత్వంలో కక్ష అనేది ఒకటి ఉందన్నమాట. నీవెవరినైనా కామంతో చూస్తున్నావా? నీ వ్యక్తిత్వంలో కామము అనేటువంటి గుణం ఉందన్నమాట. నీవెవరినైనా అసూయతో చూస్తున్నావా? నీ వ్యక్తిత్వంలో అసూయ ఉందన్నమాట. అంటే నీవు ఎలాంటి వ్యక్తివన్నది నీ అవయవమైనటువంటి కన్ను తెలియపరుస్తుందన్నమాట. నీ చూపు ద్వారా, నా చూపు ద్వారా. కనుక మీలో ప్రతి ఒక్కరు పురుషులైనా, స్త్రీలైనా మీ కన్ను తేటగా ఉన్నదా? లేక మనం తెలుసుకోవాల్సింది. నీ కన్ను చెడినదా? నా కన్ను తేటగా ఉందా? లేక నా కన్ను చెడింది? నీ కన్ను తేటగా ఉంటే నీకు అందరూ మంచివారే. మంచివారనమాట. కాబట్టి ఇక్కడ నీ కన్ను తేటగా ఉందంటే నీ వ్యక్తిత్వం బాగుందని అర్థం అనమాట. యేసు ప్రభువుని చూడండి, ఆయన చూసినాడు. ఆయన చూసి మనుషులందరిని కూడా సమానంగా చూసినాడు. అందరి మీద ప్రేమ చూపించినాడు. అందరి మీద దయ చూపించినాడు. అందరి మీద కనికరాన్ని చూపించినాడు. తన వద్దకు వచ్చినటువంటి వారు పాపులే అయినా వారిని ప్రేమించినాడు. ఏ ఒక్కరిని ఆయన నిందించల. ఏ ఒక్కరిని ఆయన నిష్ఠూర పెట్టల. ఏ ఒక్కరిని ఆయన దూషించల. ఏ ఒక్కరిని ఆయన ద్వేషించల. తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలిగినాడు ఆయన. ఆయన కనుదృష్టి చాలా విలువైంది. ఆయన మనకొక మాదిరి అన్నమాట. మనము ఎలా చూడాలనో ప్రభువును చూసి మనం నేర్చుకోవాలి. మనం ఎలా మాట్లాడవలసి ఉన్నదో ప్రభువును చూసి మనం నేర్చుకోవలసి ఉందన్నమాట. నీకిచ్చినటువంటి అవకాశములు దేవుని యొక్క ఏర్పాటులో ఉండగా నీవు ప్రభువును చూసి చూడడానికి నేర్చుకోకపోయినా, మాట్లాడడానికి నేర్చుకోకపోయినా, వినడానికి నేర్చుకోకపోయినా నీకంటే దౌర్భాగ్యులు మరొకరు లేరన్నమాట. నాకంటే దౌర్భాగ్యులు మరొకరు లేరు. టోటల్‌గా మనకంటే దౌర్భాగ్యులు మరొకరు లేరన్నమాట. మనం ఆదివారం వస్తున్నాం. బుధవారం వస్తున్నాం. అనేక స్పెషల్ క్లాసులు జరుపుకుంటే మనం చేరి వస్తున్నాం.
అనేక సార్లు తన సముఖంలోనికి మనల్ని మన తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తున్నాడు. మనం అంత మంచి వాళ్ళమని కాదు. మనం గొప్పవాళ్ళమని కాదు. మనం తన కుమారుని యొక్క మహిమను పొందుదుమని ఆయన మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. నీవంత గొప్ప వ్యక్తివేం గాదు. నేనంత గొప్ప వ్యక్తినేం గాదు. మనుషుడు, నరమాత్రుడు గొప్ప వ్యక్తి ఏం గాడు. ఎందుకంటే మనుషుడు తనను తాను నిర్మించుకోలేదు. ఆయన నిర్మిస్తే లోకంలోనికొచ్చినాం మనం. మనంతట మనం ఈ లోకంలో బ్రతకడం లేదు. ఆయన బ్రతికిస్తే మనం బ్రతుకుతున్నాం. మనం కోళ్ళు పెంచుకుంటున్నాం. అనేక జంతువులను పెంచుకుంటున్నాం. అలాగున ఆయన మనల్ని పెంచుకుంటూ ఉన్నాడు. మనకు అనుదిన ఆహారమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకు కావలసిన గాలిని, నీటిని, వెలుగును ఆయన సమృద్ధిగా మనకిస్తూ ఉన్నాడు. అందువలన మనం బ్రతికున్నాం. మనంతట మనం బ్రతికే అంత సామర్థ్యము మనకు లేదు. మనం కేవలం నరులం. మీకు తెలుసు కదా నాయనా, విజయవాడలో వరద బాధితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 30 మందికి పైన చనిపోయినారని వింటున్నాం. ఆహారం లేదు. త్రాగడానికి నీళ్ళు లేవు. చుట్టూ నీళ్లు ఉన్నాయి. త్రాగడానికి నీళ్ళు లేవు. తినడానికి ఆహారం లేదు. ధరించుకోవడానికి వస్త్రాలు లేవు. ఆ పరిస్థితి చూడండి. అది ప్రకృతి యొక్క విపత్తు అని అనేకులు చెప్తున్నారు. నిజమే. ఒక మనుషుడు మామూలుగా ఉన్నప్పుడు బ్రతకడం కాదు, అలాంటి పరిస్థితుల్లో బ్రతకాలి. బ్రతకడానికి వీలు పడదు. పవర్ లేదు. ఏమి లేవు వాళ్ళకి. అన్ని నీటి పాలైపోయినాయి. కాబట్టి ఇక్కడ ఒక మనిషి బ్రతకడం అనేది ఆయన దయ. మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన దయ. మన వల్ల సాధ్యమైంది ఏమి లేదు. కాకపోతే తన కుమారుని యొక్క మహిమను పొందడానికి ఆయన మనల్ని సంఘంలోనికి అంగీకరించున్నాడు. మనం సాధించవలసిందల్లా తన కుమారుని యొక్క మహిమను సాధించడం అన్నమాట. అందుకొరకు ఆయన మనల్ని పిలిచినాడు. కనుక మనలో ప్రతి ఒక్కరము ఒక జాగ్రత్త, ఒక భయము మనం కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. మన వ్యక్తిత్వంలోనికి ప్రభువు యొక్క మహిమను మనం పొందడానికి ఇష్టం లేకపోయినా కూడా మనం ప్రయాసపడాలి. కాబట్టి చూడండి, నీ కన్ను చెడినదైతే నీవు చూసినప్పుడు నీవు చూసినప్పుడు నీవు చూసినప్పుడు అందరూ చెడ్డవారు. నీవు చూస్తే అందరూ చెడ్డవారు. నీ కన్ను చెడిందైతే అంటే నీ వ్యక్తిత్వం చెడ్డదైతే, నీ వ్యక్తిత్వమే చెడ్డది. అందువలన నీ కన్ను చెడిపోయింది. అది ఎవరిని చూసినా చెడ్డవారుగానే కనిపిస్తుంది. ఇక్కడ ఒక డిఫరెంట్ ఒకటి ఉందన్నమాట. నీవు చెడ్డ వ్యక్తివి. చెడ్డ వ్యక్తులు, నీ ఎదుట ఉన్న చెడ్డ వ్యక్తులందరూ నీకు మంచివారుగానే కనిపిస్తారు. కానీ చెడ్డ వ్యక్తులు కాని వారు నీకు చెడ్డవారు కనిపిస్తారు. నీవు చెడ్డ వ్యక్తివైతే నీలో ఉన్న చెడుకు సహకరించే ప్రతి ఒక్కరు మంచివాళ్ళు. వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు. నీవు చెడ్డ వ్యక్తి. చూడండి నాయన, ఒక త్రాగుబోతోడు అయితే వాడికి త్రాగేవాడు అంటే ఇష్టం అన్నమాట. వాడు ఆ త్రాగుబోతుతో స్నేహం చేస్తాడు. ఆ త్రాగుబోతుకి తన సంపాదన అంతా తాగించేస్తాడు. వాడు చెడ్డ వ్యక్తిని ప్రేమిస్తాడు. సేమ్ టైము ఒక త్రాగుబోతు కానటువంటి ఒక వ్యక్తి అయితే వాడిని దూషిస్తాడు, ద్వేషిస్తాడు అన్నమాట. అలాగుననే ఒక వ్యభిచారిని చూడండి. వ్యభిచారం చేసే ప్రతి ఒక్కరు వాడికి మంచోళ్ళు. అతడికైనా ఆమెకైనా మంచివాళ్ళు అన్నమాట. వ్యభిచారం చేయనటువంటి వాడికి చేదు అన్నమాట. వాళ్ళకి చేదు అన్నమాట. ఎందుకంటే
ఎలాంటి స్వభావాలు ఉన్నాయో ఆ స్వభావాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే వారితో ఏకీభవిస్తారు. వారితో స్నేహిస్తారు. వారిని ప్రేమిస్తారు. వారితో కలిసి తిరుగుతారన్నమాట. స్వభావానికి భిన్నంగా ఉన్న వ్యక్తులతో అస్సలు కలవరన్నమాట. కలవనే కలవరన్నమాట. ఒకరు జగడమాడేవాళ్ళు ఒకరుంటారు. వారు జగడం ఆడనటువంటి వాళ్ళుంటే వాళ్ళతో కలవరు. జగడం ఆడే వాళ్ళతోనే కలిసి ఉంటారన్నమాట. దొంగలుంటారు. దొంగలతోనే కలిసి ఉంటారు. వారు మంచి వారితో కష్టపడి పని చేసుకునే వారితో కలవరన్నమాట. మోసగాళ్ళుంటారు. వాళ్ళు మోసగాళ్ళతోనే సహవాసం చేస్తారు. మోసం చేయని వాళ్ళతో, యథార్థం ఉన్న వాళ్ళతో సహవాసం చేయరన్నమాట. ఒక వ్యక్తి బూతులాడే వారితో సహవాసం చేస్తారు. ద్వేషించేవాళ్ళు ద్వేషించే వారితోనే సహవాసం చేస్తారు. మంచి వాళ్ళు మంచి వారితో సహవాసం చేస్తారు. కనుక ఇక్కడ నీవైనా, నేనైనా మనము ఎలాంటి స్వభావాలను కలిగి ఉన్నామో, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నామో, ఆ వ్యక్తిత్వాన్ని అనుసరించి నీ కళ్ళు చూస్తాయన్నమాట. నీ వ్యక్తిత్వం చెడ్డదైతే నీ కన్ను కూడా చెడిపోయిందన్నమాట. అది చూసేది ప్రతిదీ చెడ్డదని. ఆ దృశ్యాలని హృదయంలోనికి, మనసులోనికి నీ కళ్ళు చేరస్తాయి. నీకు చెడ్డ దృశ్యాలంటే ఇష్టం. నీకు చెడ్డ క్రియలంటే ఇష్టం. చెడ్డగా మాట్లాడడం అంటే ఇష్టం. చెడ్డగా మాట్లాడే వాళ్ళని చూడడం ఇష్టం. చెడ్డ క్రియలు చేసేవాళ్ళని చూడడం ఇష్టం. చెడ్డ మాటలు చెప్పేవాళ్ళని చూడడం ఇష్టం. పూర్తిగా నీ కన్ను పాడైపోయింది, చెడిపోయిందన్నమాట. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైపోద్దన్నమాట. నీకు అందరూ చెడ్డవాళ్ళే. నీ దేహం చీకటిమయం. చీకటిమయమైపోయిందన్నమాట. కాబట్టి నీ దేహము ఒకే ఒక మంచి క్రియ చేయదు. నీ దేహం చీకట్లో ఉంది. పూర్తిగా చీకటైపోయింది. మంచి మాటలు మాట్లాడదు. మంచి క్రియలు చేయదు. అన్నీ చెడ్డ క్రియలే. అన్నీ చెడ్డ మాటలు. పూర్తిగా చెడ్డ మాటలు. చెడ్డ క్రియలు. ఈ చెడ్డ క్రియలను నీ దేహం చేస్తుందన్నమాట. చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ క్రియలు నీ దేహం చేయడం వలన నీ దేహం పూర్తిగా చీకటిమయమైపోయింది. కనుక నీ దేహం చీకటిమయమైపోతే నీ ఆత్మ వెలుగుమయమై ఉండదు. ఆత్మ వెలుగుమయమై ఉండదు. ఆత్మ చీకటైపోయింది. కనుక దేహమునకు దీపము నీ కన్నే అని ప్రభువు అన్నాడు. నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అంటే నీ దేహము వెలుగుమయమై ఉండాలి. ప్రభువు యొక్క దేహము వెలుగుమయమై ఉండిందన్నమాట. అందువలన ఆయన మాట్లాడిన మాటలు ఎవరికీ అవి కీడు కలిగించవు. క్రీస్తు మాట్లాడిన మాటలు ఎవరికీ అపకారాన్ని చేయలే. క్రీస్తు చేసినటువంటి క్రియలు ఎవరికీ నష్టం కలిగించలే. ఎవరికీ బాధ కలిగించలే. ఎవరికీ అవమానం కలిగించలే. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన క్రియలన్నీ కూడా మంచి మాటలు మాట్లాడి, మంచి క్రియలను ఆయన చేసినాడు. అందువలన ఆయన శరీరము వెలుగుమయమై ఉందన్నమాట. అనేక మంచి క్రియలను ఆ శరీరంతో ఆయన చేసినాడు. అనేక మంచి మాటలను ఆయన మాట్లాడినాడన్నమాట. కనుక ఆయన తన దేహమునకు దీపమైనటువంటి కంటిని తేటగా ఉంచుకున్నాడు ప్రభువు. కనుక నీవు, నేను మనకున్నటువంటి ఈ కళ్ళను తేటగా ఉంచుకోవాలన్నమాట. ఇది వరకు మన కళ్ళు ఎలా ఉన్నా ఇక మీదట మన కళ్ళను తేటగా ఉంచుకోవాలన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 4వ వచనంలో, నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటకు నీకు తేటగా కనబడును. కాబట్టి ఇక్కడ నీ కంటిలో దూలం ఉంది అంటాడు ప్రభు. ఏంది నాయన? దూలం ఏంది నాయన?
కంటిలో నలుసు పడితే ఏమవుతుంది నాయన? మీరు ఎవరైనా చెప్పండి. ఈ అనుభవాలు ఉన్నాయా? కంటిలో నలుసు పడినటువంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? కంటిలో నలుసు పడితే ఏం జరుగుతుంది? మనకు దుఃఖం వస్తే ఏడుస్తాం నాయన. అది ఎలాంటి దుఃఖం రాకనే మన కళ్ళు ఏడుస్తాయన్నమాట. ఎందువలన? ఎందువల్ల ఏడుస్తుంది కన్ను? కన్ను ఏడుస్తుంది నాయన. మనం కాదు ఏడ్చేది ఆ సందర్భంలో. కన్నే ఏడుస్తా ఉందన్నమాట. కన్ను ఏడవడానికి గల కారణం ఏంది? నా పనిని చెయ్యనివ్వకుండా ఏదో నాకు ఆటంకం పడింది. నన్నేదో అభ్యంతరపరుస్తా ఉంది అని అది ఏడుస్తుందన్నమాట. నా పని చెయ్యనివ్వకుండా నన్ను అభ్యంతరపరుస్తుంది, ఆటంకపరుస్తోంది ఏదో. అందువలన నేను చూడలేకపోతా ఉన్నా. ఆ కళ్ళు చెమ్మగలుగుతాయి. అది ఏడుస్తుంది కన్ను. ఏదైనా దృష్టించాలంటే కంటి వల్ల కాదన్ను. కంటి వల్ల కానే కాదన్ను. అటు తరువాత ఆ నలుసును మనం తొలగించిన తరువాత అప్పుడు ఆ కన్ను చూస్తుందన్న. అంటే నీ కంటిలో నలుసు పడితేనే నీ కన్ను చూడలేని ప్రమాదం అన్నమాట. నీ కంటిలో దూలం పడితే కంట్లో దూలం పడితే దూలం కంట్లో సరిపోతుందా? నలుసునే భరించలేని కన్ను దూలాన్ని భరించగలదు. కానీ ప్రభు అంటాడు దూలం అంటాడు. దూలము అంటే దాని పరిమాణం ఎంత ఉంటుంది నాయన? దూలం యొక్క నలుసు యొక్క పరిమాణం ఎంత? అది కంటిలో ఎక్కడో ఒక దగ్గర ఒక్క రవ్వ ఉంటదన్నమాట. దూలం అంటే దాని అర్థం ఏందంటే నీ కంటిలో దూలం ఉండగా అంటే నీ కంటిలోని ఇంత పాపం ఉంది అంటాడు యేసుప్రభు. నీ కంటిలో ఇంత పాపం ఉంది అంటే దూలమంత పాపం ఉంది అంటాడు. నీ సహోదరుడు ఎవడైనా ఒక చిన్న పాపం చేస్తే నువ్వు ఫైర్ అయిపోతున్నావు. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో అంటాడు. కనుక ఇక్కడ నీ కంటిని అభ్యంతర పరిచేటివి పాపం అన్నమాట. అనేక చెడు దృశ్యాలను ఆ పాపం చూడమంటది. నీ కంటితో అనేక చెడు దృశ్యములను నిన్ను చూడమని చెప్పేది నీలో నీ కంటిలో దాగి ఉన్న పాపం. కన్ను కనిపిస్తుంది, కంటిలో దాగి ఉన్న పాపం మరి కనిపించడం లేదన్న. ఆ పాపం అనేది కంటిని కప్పివేస్తుంది అన్నమాట. కంటిని పాపము కప్పివేయగా అది ఒక దూలములాగా మారగా నీ కన్ను దృష్టించదు. ఇక దృష్టించదు అనమాట. కాబట్టి నీ కన్ను దృష్టించకపోతే అది ఎక్కడుంది? అది కన్ను ఏడుంది? ఏమైంది నా కన్ను? నీ కన్ను చెడిపోయింది అంటే అది ఎక్కడుంది? చీకటి. నీ కంటికి ఏదైనా అభ్యంతరం కలిగిస్తే ఆ కన్నుకి చూడదు, అది చీకటి అన్న. అది గ్రుడ్డిది కాదు, కన్ను గ్రుడ్డిది కాదు, కానీ అది చూడడం లేదన్నమాట. కనుక నీ కంటిలోనికి పాపము ప్రవేశించకుండా నీవు జాగ్రత్త పడవలసి ఉంది. నేను జాగ్రత్త పడవలసి ఉంది. నీ శరీరములో ఉన్న ఏ అవయములోనికైనా పాపము ప్రవేశించకుండా మనం సంపూర్ణ జాగ్రత్తను కలిగి ఉండాలన్నమాట. ఈ సందర్భంలో ఈ లేఖనాన్ని చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు చెప్పిన ఈ సందేశాన్ని మనం చూడగలం. రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నువ్వు ఎలా దృష్టించాలనుకున్నావో అలా దృష్టించనివ్వకుండా చేసేది ఏది ఇక్కడ? పాపము. నువ్వు ఎలా మాట్లాడాలి అనుకున్నావో అలా మాట్లాడకుండా నీ నాలుకను అభ్యంతరపరిచేది ఏది ఇక్కడ? పాపము. నీవు ఎలాంటి మాటలు వినాలనో అలాంటి దేవుని మాటలు విననివ్వకుండా నిన్ను ఆటంకపరిచేది ఏందది? పాపము. నీవు ఎలాంటి మంచి క్రియలు చేయాలనో అలాంటి మంచి క్రియలు చేయకుండా నీ దేహంలోని అవయవాలకు ఆటంకపరిచేది ఏది?
పాపము. పాపమనున్నది దేహములో నివసిస్తూ ఉంది. పాపమనున్నది ప్రతి అవయములో ఉంది. ప్రతి అవయవాన్ని దేవునికి అనుకూలమైన క్రియలు చేయనివ్వకుండా నిన్ను చీకటిలోనికి నెట్టివేసే చీకటి క్రియలను నీ అవయవాలతో పాపం చేయిస్తుంది. అందులో భాగంగా నీ కన్ను చీకటిమయంగా మారుతున్నాను. కనుక నీ కంటిలో పాపం ఉంది. నీ కంటిలో ఉన్న పాపము అది నీకు ఒక దూలములాగా అడ్డం పడడం వలన నీ కన్ను చీకటింది. కన్ను బాగుంది, కానీ కన్ను చీకటి కావడానికి కారణము దూలం పడడం వల్ల. పాపం అనేటువంటి ఒక దూలం పడడం వల్ల కన్ను చీకటి అయింది. అందువలన నీవు సరిగా చూడలేవు. నీవు చూసిన మంచివారు కూడా చెడ్డవారు కనిపిస్తారు. నీవు చెడ్డ వ్యక్తివి కాబట్టి చెడు చేసేవాడు నీకు మంచివాడు కనిపిస్తారు. చెడు చేసేవాళ్ళు నీకు మంచివాళ్ళు అవుతారు. మంచివాళ్ళు ఎవరు? నీకు మంచివాళ్ళు కారణం. అందువల్ల నీ దేహం చీకటిమయమైపోయింది. అనగా నీవు జీవితకాలం అంతా నీ దేహం అందరి అవయవాలతో చెడ్డ మాటలు మాట్లాడడం, చెడ్డ క్రియలు చేయడం, దేహం పూర్తిగా చీకటిమయంగా మారి నీవు చీకటిమయమైపోయి నీ దేహం చీకటిమయమైంది. అంటే నీ కన్ను చెడిందైతే, నీ కన్నుకు చీకటి గమ్మితే, నీ దేహము చీకటిమయమైపోతే నీవు ఎలాగున లోకమునకు వెలుగుగా ఉండగలవు? నీవు లోకానికి వెలుగుగా ఉండలేవు అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నీకు కష్టమైన క్రీస్తు మహిమను పొందాలి. అందుకొరకే దేవుడు సంఘంలోని పిలిచినాడు. నేను ఇలా మాట్లాడలేను, నేను ఇలా క్రియలు చేయలేను అనుకోవచ్చు నువ్వు. నీకు ఇష్టం లేకపోయినా ప్రభువుకి ఇష్టం వచ్చిన మాటలే మాట్లాడాలి. నీకు కష్టమైన ప్రభువుకి ఇష్టమైన క్రియలే చేయాలి. అందుకొరకే దేవుడు మనల్ని సంఘంలోనికి పిలిచినాడు. మనం క్రీస్తు యొక్క మహిమను పొందాలి. అందువలన నీ కన్నును నువ్వు తేటగా ఉంచుకోవాలి. కాదు, కూడదు, నా కన్ను చీకట్లోనే ఉంచుకుంటానంటే పాపము చేత నీ కంటిని కప్పివేసుకుంటే నీవు నీ దేహము అందరి అవయవాలు చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ క్రియలు జీవితకాలం అంతా చేస్తే దీని వలన క్రీస్తు యొక్క మహిమను పొందకపోగా క్రీస్తు యొక్క విరోధి అయిన సాతానుని యొక్క గుణలక్షణ స్వభావానికి వాని వ్యక్తిత్వంలోని మారిపోతావు. అంతిమంగా నీవు పరలోక రాజ్యానికి పాత్రుడు కావు, దేవునికి కుమారుడు కావు, కుమార్తెవు కావు. అందువల్ల నీ కన్ను తేటగా ఉండాలి. తేటగా ఉంచుకోవడానికి జాగ్రత్త పడాలి. నేను ప్రతి ఒక్కరికి చెప్తుండా, కన్నును తేటగా ఉంచుకోవడానికి జాగ్రత్త పడాలి. మనలో ఎవరు మన కంటిని తేటగా ఉంచుకోవడానికి జాగ్రత్త పడితే అంతగా మన దేహానికి మేలు జరుగుతుందన్నమాట. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతయు చీకటిమయమైపోతుంది. కనుక దేహమునకున్న ఈ కంటిని మనం తేటగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత మనకుందన్నమాట. ఈ కంటిని మనం తేటగా ఉంచుకోవాలి. తేటగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి నాయనా? కంటిని తేటగా ఉంచుకోవాలంటే ఏం చేయాలా? నేను ఒక 4 నెలలకు ముందు ఆపరేషన్ చేసుకున్నాను, కంటి ఆపరేషన్ చేసుకున్నాను. ఎందువలన? ఈ కంటికి పొర ఒకటి గమ్మిందనమాట. పొర గమ్మడం వలన ఆ పొర చూపుకు అడ్డుపడడం వలన మనుషులు సహితం నేను గుర్తించలేకపోయాను. కనుక దృష్టించనివ్వకుండా చేసేది ఆ పొర అన్నమాట. ఇప్పుడు ఆ పొరను తీసివేసిన కన్ను తేటగా కనబడడానికి వారు లెన్స్ పెట్టినారు కంట్లో. ఇప్పుడు దూరంగా ఉన్నవాడు స్పష్టంగా కనిపిస్తున్నారు. దగ్గరగా ఉండడానికి ఈ స్పెట్స్ వేసుకుంటే దగ్గర చూపు ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కన్ను అయితే ఉంది, కానీ అది చూడడానికి ఒక సహాయం కావాలి. లెన్స్ దూరపు చూపునిస్తే, ఈ స్పెట్స్ దగ్గర చూపునిస్తే నేను ఈ కంటితో స్పష్టంగా చూడగలుగుతాను, తేటగా చూడగలుగుతాను. అలాగుననే పాపము అనున్నది నీ కంటికి అడ్డుగా వస్తే, నీవు దృష్టించలేవు, మంచిని దృష్టించలేవు. నీ కన్ను చెడిందైపోతుంది, నీ కన్ను చీకటైపోతుంది.
నీ దేహమంతా చీకటిమయమైపోతుంది. చీకటి క్రియలను దేహం చేస్తుంది. చీకటి క్రియలు మంచి క్రియలు కాదు, అవి చెడ్డ క్రియలు. చీకటి క్రియలు మంచి క్రియలు కాదు, చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు. అందువలన నీ కంటిని తేటగా ఉంచుకోవడానికి నీవేం చేయాలి? ఏం చేయాలి నాయన? ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, సంఘానికి ఇలా చెప్పినాడు, నీవు నా వద్దకు వచ్చి ఏం కొనుక్కోమన్నాడు ఆయన? కాటుకను కొనుక్కో అన్నాడు అన్న. కాటుక అంటే ఏంది నాయన? కాటుక దేనికి? కాటుక పెట్టుకోవడం ఎందుకోసం నాయన? కదా, కంటిలో ఉన్న ఆ మలినాలు అవి పోవడానికి అన్నమాట కాటుక పెట్టుకోవడం. కాటుక అనేది మంచి సంస్కృతి నాయన. అది కాటుక పెట్టుకోవడం చాలా మంచిది అన్నమాట. కంట్లో ఉన్న మలినాలన్నీ కూడా ఆ కాటుకు బయటికి తీసివేస్తుంది అన్నమాట. దృష్టించగలం, బాగా దృష్టించగలం. అలాగనే సంఘానికి ప్రభు సెలవు ఇచ్చినాడు, నీవు నా వద్ద కాటుకు కొనుక్కున్నాడు. ఒక కాటుక ఏంది నాయన? ప్రభువు దగ్గర కాటుకను కొనుక్కోవాలి. ఏంది కాటుక అంటే ఏది నాయన? క్రీస్తు యొక్క ఆజ్ఞలే కాదు, క్రీస్తు ఆజ్ఞలు. క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీవు ఏం చేయాలి? క్రీస్తు ఆజ్ఞలు నువ్వేం చేయాలి? దేనికి సమకూర్చుకోవాలి? క్రీస్తు యొక్క ఆజ్ఞలు దేనికి సమకూర్చుకోవాలి నాయన? ఎక్కడ సమకూర్చుకోవాలి? హృదయములో, మనస్సులో క్రీస్తు యొక్క ఆజ్ఞలను సమకూర్చుకోవాలి. అక్కడ నుంచి ఆజ్ఞలు వేటికి జారీ కావాలి? దేహము అందులో అవయవాలకు ఆజ్ఞలు జారీ కావాలి. ఆజ్ఞలు జారీ అయ్యే క్రమంలో ఏ అవయవంలోనికి ఆజ్ఞలు రావాలి? కళ్ళల్లోనికి క్రీస్తు యొక్క ఆజ్ఞలు రావాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలు కళ్ళల్లోనికి కనుక వస్తే ఆజ్ఞలు ఏంది నాయన? ఆజ్ఞలు కాటుక. ఆ కాటుక ఏం చేస్తుంది? కంటిలో ఉన్న నలుసును ఏం చేస్తుంది? అది తీసివేస్తుంది. కంటిలో ఉన్న నలుసును తీసివేయగా నీ కన్ను ఎలా చూస్తుంది? తేటగా చూస్తుంది. కనుక క్రీస్తు యొక్క ఆజ్ఞలు అనేటువంటి కాటుకను మనలో ప్రతి ఒక్కరూ మన కళ్ళకు అప్లై చేసుకోవాలి. కనుక క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం ఏం చేయాలి? స్పెట్స్ నాయన, స్పెట్స్ ఊరికి రాల. కంటిలో లెన్స్ పెట్టినారు, అది ఊరికి రాల. కనుచూపు బాగుండాలంటే మనం చాలా ప్రయాసపడాలి. అలాగనే క్రీస్తు యొక్క ఆజ్ఞలను హృదయంలోనికి, మనసులోనికి నింపుకోవాలన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఎవరు తమ హృదయములలో, మనస్సులలో నింపుకుంటారో ఆ హృదయములో నుండి, ఆ మనసులోనున్న ఆజ్ఞలు శరీరం యొక్క అవయవాలకు మనం అప్లై చేయడానికి వీలు పడుతుంది అన్నమాట. హృదయంలో, మనస్సులో క్రీస్తు యొక్క ఆజ్ఞలు లేకుండా పోతే శరీరంలో ఉన్న అవయవాలలోనికి క్రీస్తు యొక్క ఆజ్ఞలు వెళ్ళజాలవు అన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీ కళ్ళల్లోనికి ప్రవేశించకపోతే కళ్ళల్లో ఉన్నటువంటి నలుసును తీసివేయడానికి కుదరదన్నమాట. అందువల్ల ప్రభు అన్నాడు, నీ కంటిలోనున్న నలుసును తీసివేసుకోను అని అంటాడు. నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొని అంటాడు. నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోవడానికి క్రీస్తు యొక్క ఆజ్ఞలు అనేటువంటి కాటుకను క్రీస్తు వద్ద నీవు, నేను కొనుక్కోవాలన్నమాట. కొనుక్కొని దాన్ని మనం భద్రపరచుకోవాలి. హృదయములో, మనస్సులో క్రీస్తు యొక్క ఆజ్ఞలను భద్రపరచుకొని ఆ ఆజ్ఞలను అవయవాలకు అప్లై చేసి ప్రతి అవయవానికి క్రీస్తు యొక్క ఆజ్ఞను అప్లై చేయడం వలన ఆ అవయవాలు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి క్రియలను చేయగా నీ కన్ను తేటగా ఉంటుంది, నీ చెవులు స్పష్టంగా వినబడతాయి, నీ నాలుక స్పష్టంగా మాట్లాడుతుంది. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం మాట్లాడుతాం.
క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం క్రియలు చేస్తాం మనం. కనుక ఆజ్ఞలు మన హృదయాలలోను, మన మనసులలోను, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవులలోను ఆజ్ఞలను మనం స్వీకరించవలసి ఉంది. ఆజ్ఞలను చేర్చుకోవలసి ఉంది. ప్రతి ఆజ్ఞకు, ప్రతి అవయవానికి ఆజ్ఞలను అప్లై చేయవలసి ఉందన్నమాట. అని ఈ సంగతులు మీరు ఆలోచన చేయండి, గ్రహించండి. కాబట్టి క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీ కళ్ళల్లోనికి రావాలి, నీ కంటిలోకి రావాలన్నా. అప్పుడు నీ కన్ను తేటగా ఉంటుంది. నీ కన్ను చెడింది అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞ లేదు నీ కంట్లో. నీ కన్ను తేటగా ఉంటుంది. అప్పుడు నీకు అందరూ మంచివారే. నీ శరీరం అంటే నీ దేహం వెలుగుమయంగా ఉంటుందన్నమాట. వెలుగుమయంగా ఉంటుంది. అనగా వెలుగుమయము అనగా నీ మాటలు, పూర్తిగా నీ మాటలు మంచిగా క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా నీ మాటలు ఉంటాయన్నమాట. అలాగే నీ క్రియలు క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలమైనటువంటి క్రియలు. నీ దేహము వెలుగుమయం. నీ దేహమే వెలుగుమయమైపోయినది. కనుక నీ దేహము వెలుగుమయంగా ఉంటే, నీ కన్ను తేటగా ఉంది కాబట్టి నీ దేహం వెలుగుమయంగా ఉంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమైపోతుంది. కనుక మొదట సంఘములను పురుషులైనా స్త్రీలైనా దేహమును వెలుగుమయంగా ఉంచుకోవాలి. నీ దేహము వెలుగుమయం కావాలి. నిద్ర వస్తుందా? మన శరీరాలు వెలుగుమయంగా ఉండాలి. ప్రభువు వెళుతూ ఉన్నారు. ఒక స్త్రీ వచ్చి ఆయన చెంగు ముట్టిందనమాట. ఆయనలో నుంచి ఒక ప్రభావము వెళ్ళినట్లుగా ఆయన గుర్తించినారు. ఎందువలన? ఆయన ఆయన దేహం ఎలా ఉంది? వెలుగుమయంగా ఉందన్నమాట. ఆయన ఒక మార్గాన్ని వెళుతూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు ఒక వ్యక్తి. ఎవరంటే కుష్ఠరోగి. దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినాడు. నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగాడు. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా అన్నాడు. యూదులు కుష్ఠరోగులను ముట్టుకోకూడదు అన్నమాట. కుష్ఠరోగులందరూ కూడా ఆడెమునకు వెలుపులు ఉండాలి. వారు గుడారాలు వేసుకొని దూరంగా ఉండాలి. వారిని ముట్టుకోవడం అనేది యూదులకు కూడని పని అన్నమాట. వారిని ముట్టుకున్న వారు సాయంత్రం వరకు వాళ్ళు దూరంగా ఉండాలన్నమాట. అలాంటి పరిస్థితులు యూదులో కుష్ఠరోగులను ముట్టుకోరు. వారి వైపు చూడడానికి కూడా ఇష్టపడరు. ప్రభు వాని వద్దకు వెళ్ళినాడు. నేను శుద్ధుడొకట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయను. ప్రభు ఏమన్నాడు? ఆయన నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని వాడిని ముట్టుకున్నాడు. వానిని ముట్టగానే వెంటనే వాని కుష్ఠరోగము ఎందుకు జరిగిందో అలాగునా? ఆయన దేహం ఎలా ఉంది? వెలుగుమయం అన్నమాట దేహం. ఆ దేహాన్ని ముట్టుకున్న వాళ్ళు ధన్యులు. ఆ దేహము చేత ప్రభువు ఎవరిని ముట్టినాడో వాళ్ళు ధన్యులు. ఆ దేహాన్ని ముట్టిన ధన్యులు, ఆయన ముట్టుకున్న ధన్యులను. కనుక నీ దేహము, నా దేహము క్రీస్తుకు వలె వెలుగుమయంగా మన దేహాలు ఉండాలి. ఇది ప్రభువు సెలవిచ్చినటువంటి మాట. నీ దేహము, నా దేహము చీకటిమయంగా ఉండకూడదు.
అంటే నీ దేహముతో నీ ఒక మాట మాట్లాడితే ఆ మాట అనేకుల యొక్క జీవితాలను వెలిగించే విధంగా ఉండాలి. నీ దేహముతో ఒక క్రియను చేస్తే అనేకుల యొక్క జీవితాలకు మేలు చేసే క్రియలు ఉండాలి. నీ మాటలు, నీ క్రియలు అంటే క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క క్రియలు అనేకుల యొక్క జీవితాలను ఎలాగున వెలిగింపు చేసిందో, అలాగున నీ మాటలు, నీ క్రియలు అనేక జీవితాలను వెలిగింపు చేసే విధంగా నీ దేహము వెలుగుమయమై ఉండాలి. మన దేహములు వెలుగుమయమై ఉండాలి. కాదు, కూడదు, నేను ఇంతే, నేను ఇంతేననుకుంటే, నువ్వు మరణించేంత వరకు నువ్వు మారకపోతే, ఆయన నిన్ను, నన్ను అంగీకరించు. బ్రతకడం అంత ఎంతకాలం ఉన్నది? ఎంతో కాలం కాదు బ్రతకడం అనేది. మన మధ్యలో ఉన్న రవి చనిపోలా, మణి చనిపోలా, మనవాళ్ళు అనుకున్న వాళ్ళు చనిపోయినారు. అప్పుడు బ్రతకడం అనేది ఆయన దయ, ఆయన కనికరం. స్థిరంగా మనం ఇక్కడ ఉండబోము. ఈ లోకంలో నీవు ఏ కుటుంబంలో, ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇంట్లో నువ్వు స్థిరంగా ఉండబోవు. ఒక మనుషుడు తనకు అనుకూలంగా ఒక ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నాడు. బీదవాడు తనకు అనుకూలంగా ఒక ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నాడు. ధనవంతులు తమకు అనుకూలంగా ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నారన్నమాట. ఇంటిని నిర్మించుకొని వారి స్థాయిని బట్టి నిర్మించుకున్న ఇళ్లల్లో వాళ్ళు ఆనందంగా గడుపుతూ ఉండరు. నీవు నిర్మించుకున్న ఇల్లు ఎంత బాగున్నా, బాగలేకపోయినా ఒక దినము నాడు ఆ ఇంటిని విడిచి నీవు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. అప్పటి వరకు నీ దేహమునకు ఏవేవి నీవు సమకూర్చుకున్నావో అవేవి నీవు కాదు. నీ దేహమునకు ఒక భార్య ఉందా, ఇక ఆమె నీ భార్య కాదు. నీ దేహమునకు ఒక భర్త ఉన్నాడు, ఇక ఆయన నీకు భర్త కాడు. నీ దేహమునకు పిల్లలు ఉన్నారు, ఇక వారు పిల్లలు కాదు. నీ దేహమునకు వస్త్రములు, వెండి, బంగారు, అనేక వస్తువులు ఏవేవి నీవు దేహమునకు సమకూర్చుకున్నావో శరీరాన్ని విడిచిన మరుక్షణం అవేవి నీవు కావు, నావి కావు. నేను ఎందుకు చెప్తున్నానంటే శరీరం శాశ్వతంగా ఉండబోదు. శాశ్వతమైంది ఆత్మ. ఆత్మకు కావలసిన క్రీస్తు యొక్క మహిమను పొందుటకు దేవుడు ఈ ఏర్పాట్లో మనం చేర్చినాడు. క్రీస్తు మహిమను పొందాలి అంటే మనం లోకానికి వెలుగై ఉండాలి. సంఘం అంతా కలిసి లోకమునకు వెలుగై ఉండాలంటే సంఘములో ఉన్న ఒక్కొక్కరి దేహము వెలుగుమయమై ఉండాలి. కొంతమంది దేహములు వెలుగుమయమై ఉంటే వారు సంఘముగా ఉండి లోకమునకు వెలుగై అవుతారన్నమాట. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి దేహములు వెలుగుమయమై ఉండాలి. వెలుగుమయమై ఉండాలంటే కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉండాలి. నీ కళ్ళల్లో క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఉంటే నీ కళ్ళు తేటగా ఉంటాయి. నీ కళ్ళల్లో లోకం కనుక ఉంటే, లోకము లోకము లోకులు ఇది గనక నీ కంట్లో ఉంటే నీ కన్ను చెడిపోయింది, అది చీకటిమయమైపోయింది. నీ కన్ను చెడగానే నీ దేహం అంతా చీకటిమయమైపోయింది. నువ్వు మాట్లాడి ఏ మాట అని మంచి మాట కాదు, నువ్వు చేసి ఏ క్రియను మంచి క్రియ కాదు. ఎందుకంటే అక్కడ క్రీస్తు ఆజ్ఞలు లేవు కళ్ళల్లో. భయం లేని కళ్ళు, భయమే లేదు ఆ కళ్ళల్లో. రోమపత్రిక 3వ అధ్యాయంలో అపోస్తులుడు సెలవు ఇచ్చిన ఈ మాటలు చూడండి. 18వ వచనంలో వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. అసలు భయమే లేదు నాన్న. కంటికి భయమే లేదు. కంటికి భయం లేకపోవడం వల్ల ఒంటికి భయం లేదన్నమాట. కంటికి భయం ఉంటే ఒంటికి కూడా భయం ఉంటుంది. కంటికి భయమేలా, ఎందుకంటే కంటిలో ఉన్నదంతా లోకము. కన్ను చెడిపోయింది, అది చీకటి అయిపోయింది, దేహం అంతా చీకటిమయమైంది. ఎవరిని చూసినా అందరూ చెడ్డవాళ్ళు. మంచి వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. నీకు చెడ్డ వాళ్ళందరూ మంచి వాళ్ళని. నువ్వు చేసి ఏ క్రియ అయినా చెడ్డ క్రియ, నువ్వు మాట్లాడే ఏ మాట చెడ్డ మాట. ఎలా చెడ్డ క్రియ, ఎలా చెడ్డ మాటలు అంటే నీ వ్యక్తిత్వానికి చెడును సమకూర్చే చెడ్డ మాటలు, చెడ్డ క్రియ. అది నీకు బాగుంది, చెడ్డగా మాట్లాడడం అనేది నీకు ఇష్టంగా ఉంది, నీకు సంతోషంగా ఉంది. చెడ్డ క్రియలు చేయడం అనేది నీకు ఆనందంగా, సంతోషాన్ని ఇస్తూ ఉంది. కానీ అవి నీ ఆత్మకు చెడు చేస్తాయన్నమాట. నీ దేహంతో మాట్లాడే చెడ్డ మాటలు, నీ దేహంతో చేసే చెడ్డ క్రియలు నీ ఆత్మకు కీడు చేసి, నీ దేహాన్ని చీకటిమయం చేసి ఆత్మను ఆర్పివేస్తున్నాను. నీ ఆత్మను ఆర్పివేస్తున్నాను. నీ ఆత్మ పూర్తిగా చీకటిమయం అయిపోయింది. నీ దేహం వెలుగుమయంగా ఉండదన్నమాట.
అందువలన ఎవరు తన కన్నులలో క్రీస్తు యొక్క ఆజ్ఞలు నింపుకుంటారు, చేర్చుకుంటారు, వారి కన్నులు తేటగా ఉంది. ఎందుకంటే ఆ కన్నులు, వాటిలో ఉన్న ఆజ్ఞలు, క్రీస్తు యొక్క ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలు కంటికి కాటుకు కాబట్టి అందులో ఉన్న నలుసైన, అందులో ఉన్న దూలమైన వాటిని తొలగించగా కన్ను తేటగా చూడగా నీ దేహం వెలుగుమయం అవుతుంది. నీవు మంచి మాటలు మాట్లాడుతావు, మంచి క్రియలు చేస్తావు. అందరూ నీకు మంచి వాళ్ళకి కనిపిస్తారు. కనుక నీ దేహము ఇలాగున వెలుగుమయమైపోతుంది. వెలుగుమయం కావాలి. ఈ దేహం ధన్యమైన దేహం. నీవు బ్రతుకు కాలమంతా, నీవు బ్రతుకు దినములు, నీవు బ్రతుకు దినములన్నిట నీ దేహం అందలి అవయవాలు వీటితో అనేక మంచి క్రియలు, అనేకమైన మంచి మాటలు మాట్లాడు. మంచి మాటలు మాట్లాడి అనేకమైన మంచి క్రియలు, మంచి క్రియలు చేసి నీ ఆత్మకు క్రీస్తు రూపాన్ని, క్రీస్తు యొక్క మహిమను సాధిస్తుంది. ఈ క్రీస్తు యొక్క మహిమను నీవు పొందగా నీవు వెలుగు సంబంధి, నీవు వెలుగు సంబంధి, నీవు పగటి సంబంధి అన్నారు. నీ ఆత్మ వెలుగు సంబంధి. నీ ఆత్మ పగటి సంబంధి. వెలుగు సంబంధివైన నీవు, పగటి సంబంధివైన నీవు, నీవు సమూహంలో ఉన్నావు. నీవు లోకమునకు వెలుగు. ఇలాంటి వారు కొంతమంది సంఘంలో ఉన్నారు. అందువలన వీరు లోకమునకు వెలుగు అన్నమాట. నంబర్ 1, నశించిన ఆత్మలకు సువార్తను ప్రకటిస్తారు. సువార్త ప్రకటన. ఇది సత్యం. ఈ సువార్త ప్రకటనలో ధనమును, బలమును, సమయము ఖర్చు పెడతారన్నమాట. లోకమునకు వెలుగు. తత్ఫలితంగా కొన్ని ఆత్మల రక్షణ పొందారు. వీటి ద్వారా కొన్ని ఆత్మలు రక్షణ పొందవచ్చు. నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు, నీవు వెలుగుమయమైపోయినావు. నీవు కొండ మీద నుండి పట్టణంలో ఉన్నావు అన్నమాట. నీ మట్టుకు నీ దేహం వెలుగుమయం. నీ దేహం వెలుగుమయం. నీవు మాట్లాడినావా? క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి మాట్లాడడం. నీవు చూసినావా? క్రీస్తు యొక్క ఆజ్ఞలను బట్టి చూడడం, కనికరంతో చూడడం, కఠినంతో చూడడం కాదు.
ప్రేమతో చూడడం, కామంతో చూడడం కాదు. దయతో చూడడం, అసూయతో చూడడం కాదు. నీ కళ్ళు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి అవి చూస్తాయి. నీ శరీరంలోని అవయవాలన్నీ కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తాయి. అనుసరించి అవి క్రియలుగా చేస్తాయి. నీ శరీరమే వెలుగుమయం. నీ శరీరాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు ధన్యులు. నీ శరీరాన్ని ముట్టుకున్న వాళ్ళు ధన్యులు. నీవెవరినైనా ముట్టుకుంటే వాళ్ళు ధన్యులను. యేసు ప్రభు అందరిని ముట్టుకోవాలి. అందరిని ఆయన ఎవరిని ముట్టుకోలేదన్న. కానీ ఆయన ఎవరిని ముట్టుకున్నాడో వాళ్ళు ధన్యులను. ఆయన అనుమతి లేకనే అనేక మంది ఆయన్ని ముట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ధన్యులైన. కాబట్టి ముట్టుకోవడం అనేది మనిషి యొక్క సహజ గుణం. మనం ముట్టుకునే అలవాటు ఉందన్నమాట. కాదు కాదు. ఎవరిని పడితే వారిని ముట్టుకోవడం కాదు. ఎవరి మీద అంటే వాళ్ళ మీద చేతులు వేసేయడం కాదు. అది రైటే కాదన్నమాట. ఎవరిని పడితే వాళ్ళు ముట్టుకోవడం, ఎవరి భుజాల మీద చేతులు వేసేయడం అది రైట్ గానే కాదు. నీవు ముట్టుకుంటే వాళ్ళు ధన్యులు కావాలి. అలాంటి ఒక ముట్టుకోవడం అనే పరిస్థితిని మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే ఈ దేహం వెలుగుమయంగా ఉండాలి. నీ దేహం వెలుగుమయంగా ఉందా? నీవు ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళు ధన్యులు. నిన్ను ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు ధన్యులు. నిన్ను ముట్టుకోవడానికి ఎవరు సాహసించరు అన్నమాట. నిన్ను ముట్టుకోవడానికి ఎవ్వరు సాహసించరు. నీవు ఎవరినైనా ముట్టుకోవడం నీవు సాహసించవను. ఎవరిని ముట్టుకోవాలనో నీ వలన ఎవరికి మేలు కలుగుతుందో అనుకుంటావు వారిని ముట్టుకోవడం బెటర్ అన్నమాట. అందరినీ ముట్టుకోవడం కాదు. అది చాలా అసహ్యమైనటువంటి కార్యం అన్నమాట. ఎవరిని పడితే ఆ ముట్టుకోవడం అనేది మంచి కార్యం కాదు అది. కాబట్టి నీవు ముట్టుకోవడానికి ఎవరు అర్హులుగా ఉండేవాళ్ళు నువ్వు ముట్టుకోవాలి. నీవు ముట్టుకుంటే వాడు ధన్యులు, నిన్ను ముట్టుకున్న వాడు ధన్యులు. ఎందువల్లంటే నీ దేహము వెలుగుమయమై ఉంది. చీకటిమయం కాదు, వెలుగుమయమైంది. నీ దేహం వెలుగుమయంగా ఉండడానికి నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉండాలంటే నీ కంటిలో క్రీస్తు యొక్క ఆజ్ఞలు అనే కాటుక ఉండాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను మీ దేహంలో ఉన్న అవయవాలన్నింటిలో కూడా నింపుకోవాలి. అందువల్ల మనం కంటెక్ట్ చేస్తున్నాం. క్రీస్తు యొక్క ఆజ్ఞలను మీరు కంటెక్ట్ చేస్తున్నాం. కానీ అందరూ శ్రద్ధగా కంటెక్ట్ చేయాలి. మీరు కంటెక్ట్ చేయడం వలన క్రీస్తు యొక్క ఆజ్ఞలు హృదయంలో మనసులో ఉంటుందన్నమాట. నీవు ఎప్పుడైనా చూడాలనుకున్న ఆజ్ఞలు నిన్ను హెచ్చరిస్తాయి. నువ్వు క్రియ చేయాలనుకున్న ఆజ్ఞలు హెచ్చరిస్తాయి అన్నమాట. ఆజ్ఞలకు అనుకూలంగా నువ్వు చూడగలిగితే ఆజ్ఞలు బట్టి దేవుడు సంతోషిస్తాడు, క్రీస్తు సంతోషిస్తాడు. ఆజ్ఞలను బట్టి నీ శరీర అవయవాలు క్రియలు చేస్తే వాళ్ళు ఆనందిస్తారు. అందువల్ల క్రీస్తు యొక్క ఆజ్ఞలు హృదయాల్లో మనసులో ముద్రించుకోవాలి, వాటిని వ్రాసుకోవాలి. అక్కడే కాదు, హృదయంలో మనసులో ఉన్న ఆజ్ఞలు ఒక్కొక్క అవయవానికి మనం జారీ చేయాలి. ముఖ్యంగా కళ్ళకు జారీ చేయాలి. అవయవాలన్నింటిలో కూడా కళ్ళు తేటగా ఉంటేనే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. కళ్ళు కన్నా చీకటి అయితే దేహం చీకటిమయమైపోతుంది. కనుక నీ కంటిలో క్రీస్తు యొక్క ఆజ్ఞలు నింపుకోవాలన్నమాట. నీవు ఎంత ప్రయాసపడతావో, ఎంతగా క్రీస్తు ఆజ్ఞలు నింపుకుంటావో అంతగా నీ కన్ను తేటగా ఉంటుంది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. నీ దేహం వెలుగుమయమై ఉంటే నీవు క్రీస్తు యొక్క మహిమను పొందుతావు అన్నమాట. క్రీస్తు మహిమను పొందిన నీవు సంఘములో ఉంటే నీవు ఎంతమంది ఉన్నారు? ఇద్దరుండారా, ముగ్గురుండారా, నలుగురు? ఒకరు కాదు నాయన, ఇద్దరికి పైన ఎంతమంది ఉన్నా వారు లోకానికే వెలుగు అన్నమాట. వారి ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందుతాయి. ఈ రక్షణ కార్యక్రమం వీళ్ళ వలన సాధ్యమవుతుంది. చీకటిమయంగా ఉన్న వారి వలన ఒక్కరి వలన కూడా రక్షణ సువార్తను ప్రకటించి జీవితాలను వెలిగించే శక్తి వారికి ఉండదన్నమాట. ఊరికి సంఘానికి రావాలి, ఆదివారం రావడము, పోవడము, బుధవారం ఇష్టముంటే రావడం. వీళ్ళు చాలా మంది రారు నాయన. వేలాయుధం అసలు రాడు, చర్చికే రాడు. వేలాయుధం చిన్న కొడుకున్నాడు, వాడు కూడా రాడు అన్నమాట. అసలు రారు. ఎందుకు నన్ను చర్చికి వచ్చేది? ఎందుకు నేను నిలిచిపోవడం బెటర్ కదా. నిలిచిపోవడం అనేది బెటర్. నన్ను అడిగితే రావడమే దండగా. ఆదివారం వచ్చినా నిద్రపోవడానికి వస్తున్నారు. రైట్ కాదు. ఎలా మీ దేహాలు ఎలా వెలుగుమయంగా ఉంటాయి? దేహం వెలుగుమయంగా ఉండదు. ఏదో ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది సంత కాదు. నా సంఘం కదా. మీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికి సంతే కాదు. అటు భావించబోకండి. ఇది సంఘం అన్నమాట. సంఘం అన్నప్పుడు క్రీస్తు యొక్క శరీరం.
ఆదివారం ఇక్కడ ఉన్నామంటే క్రీస్తు ఉన్నాడు. ఆయన శరీరంలో ఒక అవయవం కనపడకపోతే ఏంది నాయన? మన ఒక శరీరంలో ఒక అవయవాన్ని ఊడబెరికి ఇంట్లో పెట్టేసేటకు వస్తాం మనము? రాము కదా! ఆదివారం ఆయన వచ్చున్నాడంటే ఆదివారం ఆయన శరీరంలో అవయవాలు కనిపించాలి. బుధవారం ఆయన శరీరంలో అవయవాలు కనిపించాలి. ఆయన కుంటివాడు కాదు, ఆయన గుడ్డివాడు కాదు. మనం ఆయన శరీరాల అవయవాలు. ఒకరు చెయ్యి కావచ్చు, ఒకరు కాలు కావచ్చు, ఒకరు కన్ను కావచ్చు, ఒకరు చెవి కావచ్చు. కాబట్టి అవయవాలన్నీ ఈడికొస్తే క్రీస్తు సంపూర్ణంగా ఉన్నాడు బుధవారం ఆయన. అవయవాలు రాకుండా పోతే ఆయన్ని మనం ఏం చేసినాము? ఆయన అవిటివాని గాను, ఆయన కుంటివాని గాను చేస్తున్నాం మనం. ఈ తప్పిదాలు చేయబాకండి. ఈ తప్పిదాలు చేయడానికంటే రాకుండా ఆగిపోవడం బెటర్. ఇది పెద్ద పెద్ద నేరాలన్నమాట. మీరు ఎప్పుడైనా సరే అది ఆదివారం వస్తారు అది విధి. కానీ బుధవారం ఎన్ని పనులున్నా వాయిదా వేసుకో. నాకు ఆరోగ్యం నాకు బాగలేదా పోనీలే, ఇంకెవరైనా వాక్యం చెప్పగలిగి ఉండేవాడు ఉండారంటే వచ్చేయడం బెటర్ అన్నమాట. అంటే బుధవారం క్లాస్ అన్నప్పుడు ఖచ్చితంగా చేరుకోవాలి. ఆదివారం అన్నప్పుడు అది మన వీధి అన్నమాట. అలా కాదంటే యేసు ప్రభువుని ఏం చేసిన వాళ్ళు మనము? ఆయన కుంటివానిగా చేసినాము, ఆయన్ని అవిటివానిగా చేసాము, మొండివానిగా చేసినాము. అది ఎంత నేరం ఉన్నది. అందువలన మన శరీరము ఎలా వెలుగుమయం అవుతుంది? ఆయనతో కూడా సంబంధాలు కలిగి ఉంటే మన దేహాలు వెలుగుమయం అవ్వడం కష్టంగా ఉంటే అసలు సంబంధాలు లేకుండా పోతే శరీరం ఎలా వెలుగుమయం అవుతుంది? శరీరం వెలుగుమయం కానే కదా. దేహం వెలుగుమయం కాకపోతే నీ ఆత్మ వెలిగింపబడది. నీవు లోకానికి వెలుగుగా ఉండనే ఉండవా. కనుక ఎవరు ఈ లోకానికి వెలుగుగా, ఇక్కడ వెలుగుమయంగా ఉండడం, శరీరం దేహం వెలుగుమయంగా ఉండడం, క్రీస్తు యొక్క మహిమను పొందడం, క్రీస్తు మహిమను పొంది లోకానికి వెలుగుగా మారడం, ఇది గొప్ప విషయం అన్నమాట. లోకానికి వెలుగుగా మారడం అన్నమాట, ఇది చాలా గొప్ప విషయం. కనుక సంఘంలో ఉన్నప్పుడు సంఘానికి వెలుపుల సంఘం ఒక వెలుగుగా వెలగాలన్నమాట. ఇలాగ చేయాలంటే మన కన్ను తేటగా ఉంటుంది. నీ కన్ను చెడిందా లేక నీ కన్ను తేటగా ఉందా? ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకోకపోతే మనం ఎలా ఉన్నామంటే కేవలం భ్రమల్లోనే ఉంటాం. ఊహల్లోనే ఉంటాం. భ్రమలు ఊహలు చెదిరిపోయిన తర్వాత మన వాస్తవికతలు తెలిసిన తర్వాత మనం ఎంత కృంగిపోయినా మనం లేవనెత్తడానికి ఎవరు లేరు. ఇప్పుడైతే మనం లేవనెత్తడానికి మన తండ్రి దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. నీవు శరీరాన్ని విడిచిన తర్వాత నిన్ను లేవనెత్తడానికి ఎవరు రారు, ఎవరు లేరు. వారందరూ నిన్ను చేయి విడి చేస్తారు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు వారిని మనం నిర్లక్ష్యం చేసినాం. శరీరాన్ని వదిలిన తర్వాత వాళ్ళు మనం నిర్లక్ష్యం చేస్తారు. నీవు కూలిపోయినావా, నిన్ను లేవనెత్తడానికి చెయ్యి ఇవ్వరు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను వారు లేవనెత్తుతారని వాళ్ళకు ఒక నిరీక్షణ. ఆయుష్కాలం ఉన్నంత వరకు క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. శరీరము వెలుగుమయంగా ఉంటుంది, సంఘము లోకానికి వెలుగుగా ఉంటుంది అని ఇప్పుడు మనల్ని కనికరిస్తారు, ఆదరిస్తారు, క్షమిస్తారు. వాళ్ళు మనల్ని చేతులు చేయబెట్టి లేపుతారన్నమాట, లేవనెత్తారు. శరీరాన్ని విడిచిన మరుక్షణం లేవనెత్తే నాదుడు లేడు. నీవు నమ్ముకున్న నీ శరీరం, నీవు నమ్ముకొని ఏ శరీరంతో చెడ్డగా మాట్లాడినావు, ఏ శరీరంతో చెడ్డ క్రియలను చేసినావు, ఆ శరీరం నీవు నమ్ముకున్న నీ శరీరం నీతో ఉండదను. అందరూ కలిసి నీ శరీరాన్ని తీసుకొని పోయి ఓ మట్టిలో కలిపి వేస్తావు. ఇక నీ శరీరం లేదు, నీవు మాత్రం మిగులుతావు. శరీరంతో చేసిన అనేక చెడ్డ క్రియలు, వాటి భారాన్ని నువ్వు మొయ్యలేక చచ్చిన తర్వాత మరింత హింస పొందుతావు. అందువలన మనము లోకమునకు వెలుగుగా ఉండాలి అంటే మన శరీరములు అంటే మన దేహములు వెలుగుమయం కావాలి. మన దేహం వెలుగుమయం కావాలంటే మన కన్ను ఎలా ఉండాలి? మన కన్ను తేటగా ఉండాలి. కాబట్టి మన కన్ను తేటగా ఉందా లేక కన్ను చెడిపోయిందా? ఎలా మన కన్ను చెడిపోయిందా లేక తేటగా ఉందా అనేదాన్ని దీన్ని మీరు ఒకసారి ఆలోచన చేసి మనమందరం కూడా, మీరే కాదు నేను కూడా, మనమందరం ఆలోచన చేసి మనం జాగ్రత్త పడవలసి. ఇలా మనం జాగ్రత్త పడగలిగితే తండ్రిని దేవుడు మరింతగా మనల్ని కనికరిస్తాడు, మనం దయ చూపిస్తాడు, మరింత జ్ఞానాన్ని మనకు నేర్పిస్తాడు. మనం మరింత జాగ్రత్త పడవచ్చు, మన కంటిని తేటగా ఉంచుకోవచ్చు, దేహమును వెలుగుమయంగా ఉంచుకోవచ్చు. అనేక మంచి క్రియలు దేహంతో చేసి అనేక మంచి మాటలు దేహంతో మాట్లాడి మనం ధన్యులు కావచ్చు. సంఘంలో కొంతమంది వెలిగింపబడిన వెలుగుమయమైన దేహాలు కలిగి ఉంటే వారందరూ కలిస్తే లోకమునకు వెలుగు అవుతారు. గొప్ప లక్ష్యాన్ని క్రీస్తు యొక్క మహిమను మనం సాధించడమే కాకుండా అనేకులు నశించిన ఆత్మలు క్రీస్తు యొక్క మహిమను పొందడానికి వారి ఆత్మల రక్షణ అర్హులు.
మనము మన ధనాన్ని, బలాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టడమే కాకుండా వాళ్ళ ఆత్మలు క్రీస్తు యొక్క మహిమను పొందడానికి మన దేహములు మరింత వెలుగుమయంగా వారికి అగుపడగలిగితే మనల్ని చూసి అనేకుల దేహాలు వెలుగుమయంగా మార్చబడడం వలన వారు సైతం క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. ఈ గొప్ప ఏర్పాటులో మనం ధన్యులమవుతాం. ఈ ధన్యకరమైనటువంటి ఈ ఏర్పాటును మనమందరము దృష్టించవలసి ఉంది. ఈ ఏర్పాటునే గ్రహించవలసి ఉంది. ఏ ఒక్కరు కూడా ఈ ఏర్పాటుని వదులుకోబోకండి. ఈ ఏర్పాటులో కొనసాగడానికి ప్రయాసపడండి. శరీరం అంత మంచిది కాదు. మీరు మనం నమ్ముకున్న ఈ శరీరం మంచిది కాదు. ఒక వ్యక్తి తన శరీరానికి కోరికలు ఉన్నాయి కదా, ఆశలు ఉన్నాయి కదా, అవి ఎక్కడ లభ్యమవుతాయి అక్కడే తిరుగుతుంటారు. నన్ను పురుషులైన స్త్రీలైన శరీరానికి ఉన్న ఆశలు కోరికలు ఎక్కడ తీర్చబడతాయి అనుకుంటారో అక్కడికే తిరుగుతుంటారన్నమాట. అలా కాదు. క్రీస్తు చుట్టూ మన శరీరాలు తిరగాలి. దేవుని చుట్టూ మన శరీరాలు తిరగాలి. ఎందుకంటే మన ఈ శరీరాలను తండ్రి అయిన దేవుడు ఎలా ఉంచినాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. మన శరీరముల మీద క్రీస్తుకు అధికారం ఇచ్చి ఉంటే మన శరీరం క్రీస్తు చుట్టే తిరగాలన్నమాట. క్రీస్తు బోధ చుట్టూ, క్రీస్తు ఆజ్ఞల చుట్టూ, క్రీస్తు మాటల చుట్టూ మన శరీరం తిరగాలి. అలా కాకుండా శరీరానికి ఉన్న ఆశలు, కోరికలు, ఇచ్చలు ఎక్కడ లభ్యమవుతాయి అక్కడంతా తిరుగులాడుతూ ఉంటే క్రీస్తు చుట్టూ మన శరీరం తిరగదన్నమాట. అందువలన మన శరీరాలు క్రీస్తు యొక్క అధికారం క్రింద ఉండనే ఉండదు. దేవుడేమో క్రీస్తు యొక్క అధికారం కింద మన శరీరాలను ఉంచిన మన శరీరాలను ఆయన అధికారం కింద ఉండకుండా మనమే ఊడబెరుక్కొని బయటికి వెళ్ళిపోతాము. నీ శరీరము ఆశలు, కోరికలు, ఇచ్చలు ఉన్న దగ్గరే తిరుగుతూ ఉంటుంది. క్రీస్తు దగ్గర తిరగదు. క్రీస్తు చుట్టూ తిరగదు అన్నమాట. అందువలన క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీ శరీరం అనుసరించదు. క్రీస్తు యొక్క ఆజ్ఞలు అనుసరించదు కాబట్టి నీ కన్ను చెడిపోతుంది. నీ దేహం చీకటిమయమైపోతుంది. నువ్వు సంఘానికి వస్తుంటావు, ఏదో ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటావు, ఇష్టం లేకపోతే రావు అన్నమాట. సంఘానికి వస్తూ ఉంటావు, కన్ను చెడిపోయింది. అందువల్ల దేహము చీకటిమయమైపోయింది. నీవు మాట్లాడే మాట ఏ మాట మంచిది కాదు. నువ్వు చేసే ఏ క్రియ చెడ్డది కాదు. వాళ్ళు అక్కడ పైనుంచి చూస్తూనే ఉండరు. వాళ్ళు చూడలేదు అనుకుంటున్నావు నువ్వు, కానీ వాళ్ళు చూడలేదని అనుకుంటున్నారు. అమాయకత్వం అది. వారు చూడకుండా ఏముండరు అన్నమాట. హెబ్రీ పత్రిక ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్పినటువంటి ఈ మాటలు చూడండి. 4వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడు అనమాట. 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఆయనకి ఏది కనబడకుండా లేదు. తేటగా కనబడుతుంది దేవునికి. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. నువ్వు చేసే ఏ క్రియ అయినా ఆయనకు తేటగా కనిపిస్తుంది. నువ్వు మాట్లాడే ఏ మాట అయినా ఆయన చెవికి వినబడుతుంది కదా. ఆయన చెవులకు మన మాటలు వినబడతాయి. అలాగే ఆయన కళ్ళకు మనం చేసే క్రియలు కనబడతాయి. యెషయా గ్రంథము 59వ అధ్యాయాన్ని చూడండి. ఇక్కడ యెషయా చెప్పినటువంటి మాటలు 59వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులేం మందమేం కాదు. నువ్వు భూమి మీద మాట్లాడే మాట పరలోకంలో ఉన్న ఆయనకి వినబడుతుంది. ఆయన వింటాడు, ఆయన కంటాడు, ఆయన చూస్తాడు. నిన్ను పరలోకంలో ఉన్నాడు, నీవు స్పష్టంగా కనబడతావని. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎక్కడెక్కడ ఎలాంటి క్రియలు చేస్తున్నావు చూస్తాడు ఆయన. ఆయన వింటాడు, నీ మాటలు వింటాడు, నీ చీకటి మాటలు వింటాడు, నీ చీకటి క్రియలు ఆయన కంటాడు. అందువలన నీ దేహము చీకటిమయంగా ఉంటుందన్నమాట. నీ దేహం చీకటిమయమైపోయింది. నువ్వు సంఘంలో లోకానికి ఎలా వెలుగుగా ఉండలేవు. నీ మట్టుకు నువ్వు చీకటి అయిపోయావు. నీవు చెడిపోతావు సంఘంలో. నిన్ను చూసి మరికొందరు చెడిపోతారు సంఘంలో. నీవు చెడిపోతే పర్వాలేదు, నిన్ను చూసి మరికొంతమంది ఎవరైనా చెడిపోతే నువ్వేం చేసినట్లు, వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్లు, వారికి ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్లు చూడండి. ఆయన నీవు చేసే క్రియలు, నీవు మాట్లాడే మాటలను బట్టి నీ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పాడైపోతే ఏం జరుగుతుంది చూడండి.
కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. మీలో ఎవరైనా సరే సంఘములో ఉన్న వ్యక్తులు పాడవడానికి మీ మాటలు, మీ క్రియలు గాని ఆధారం అయిపోయి దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు, మనల్ని పాడు చేస్తాడు. బట్ మీరు మాట్లాడే ఏ మాట అయినా దేవుని చేత మీరు పాడు కాకుండా ఉండడానికి మాట్లాడండి. ఆచితూచి క్రీస్తు అపోస్తులు మాట్లాడిన విధంగా మాట్లాడండి, జ్ఞానంతో మాట్లాడండి. అలాగే మీరు చేసి ఏ క్రియ అయినా ప్రభువు అపోస్తులు బోధించిన క్రియలు ఉన్నాయే ఆ క్రియలు చేయండి, జ్ఞానం చొప్పున క్రియలు చేయండి. అంతేగాని మీరు ఆయన మిమ్మల్ని పాడు చేసే విధంగా మాట్లాడకండి, క్రియలు చేయబోకండి. మీ మాటల వలన, మీ క్రియల వలన సంఘంలో ఎవరైనా పాడైపోతే ఆయన పనిష్మెంట్ ఇస్తాడు, మిమ్మల్ని పాడు చేసేస్తాడు. ఆయన మిమ్మల్ని పాడు చేస్తే నువ్వు లోకంలో ఒక మనిషిలా బ్రతకడమే కష్టం. ఏదో బ్రతకడమే కష్టం అన్నాడు. అందువలన మన దేహం వెలుగుమయంగా ఉండాలి, అంటే కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను చెడిపోయిందా, తేటగా ఉందో చూసుకో. నీ కన్ను కనుక చెడిపోయి ఉంటే అందులో నలుసుబడి ఉన్న, అందులో దూలం పడి ఉన్న కాటుకు కొనుక్కో, ప్రభు దగ్గర కాటుకు కొనుక్కొని ఆయన ఆజ్ఞలను నీ కళ్ళకు అప్లై చేయి, నీ చెవులకు, నీ నాలుకకు, నీ చేతులకు, నీ పాదాలకు, నీ శరీరంలో ప్రతి అవయవానికి ఆయన వద్ద వాక్యాన్ని కొని నీవు అప్లై చేసుకో. నీ కంట్లో ఆయన ఆజ్ఞలు ఉంటే నీ కన్ను తేట పడతాయి, నీ చెవులు ఆయన ఆజ్ఞలు ఉంటే నీ చెవులు తేట పడతాయి అన్నమాట. నీ అవయవాల్లో ఆయన ఆజ్ఞలు ఉంటే అవయవాలన్నీ బలం పొందుతాయి, అవి స్పష్టంగా ఆయనకు అనుకూలమైన క్రియలను చేస్తాయి. అందువలన మనం బహు జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. మన కన్ను తేటగా ఉంటే మన దేహం వెలుగుమయమై, మన దేహాలు వెలుగుమయమై ఉంటాయి. కొంతమంది దేహాలు వెలుగుమయమై ఉంటే వాళ్ళ సంఘము, మిగిలిన వాళ్ళు సంఘం కాదు. దేహము వెలుగుమయంగా లేనటువంటి వ్యక్తులు ఎవరైనా సంఘములు ఉంటే వాళ్ళు అసలు సంఘమే కాదన్నమాట, ఏదో ఉండారన్నమాట సంఘములు, అంతేగాని వాళ్ళు ఆయన దృష్టిలోకి అంగీకారం కాదు. ఎంతమంది దేహాలు వెలిగింపబడతాయో వాళ్ళు సంఘము, వారు లోకమునకు వెలుగవుతారు. అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతామన్నమాట. క్రీస్తు మహిమను పొందడానికి దేవుడు చేసినటువంటి ఈ ఏర్పాటు మనమందరం ఈ ఏర్పాటును గుర్తించాలి. క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఏర్పాటుని మనం గుర్తించాలి, ఈ ఏర్పాటును హర్షించాలి. నా కన్ను ఎలా ఉంది, తేటగా ఉందా లేక చెడిపోయి ఉందా దృష్టించి ఎవరికి వారు సంఘంలో జాగ్రత్త పడాలి. లేదు బ్రతుకుతా ఉన్నాం, బ్రతుకు అంత బాగలేదు, పెద్దగా ఏం లేదు మన బ్రతుకు. కానీ శరీరాన్ని ఒక రోజుకి మనం విడిచిపెట్టాలి. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ స్థితి, నా స్థితి ఎలా ఉంటుందో చూడాలి. మనం ఆత్మలు, శాశ్వతమైనది ఆత్మే, శరీరం కాదు. ఈ శరీరాన్ని ఎటు పడితే అటు మనం నడిపించేసి, ఈ శరీరాన్ని మనం చీకటిమయంగా మార్చేసి, ఈ శరీరంతో చెడ్డ క్రియలు చేసేసి, చెడ్డ మాటలు మాట్లాడేసి ఆత్మకు మనం శిక్ష వేసేస్తే ఆ శిక్ష నుంచి మనల్ని ఎవ్వరు తప్పించరు. ఎందుకంటే నీ ఆత్మకు నీవే శిక్ష వేసేసిన, నా ఆత్మకు నేనే శిక్ష వేసేసిన. మనం దేవుడు శిక్ష వేస్తే అది ఒక విషయం. నీకు నీవే శిక్ష విధించుకుంటే దాని నుంచి ఎవరు నిన్ను తప్పిస్తారు? నన్ను ఎవరు తప్పిస్తారు? నీ ఆత్మకు నీవు శిక్ష వేసుకోకుండా జాగ్రత్త. మన ఆత్మలకు మనమే శిక్ష విధించుకోకుండా జాగ్రత్త పడి మన శరీరం వెలుగుమయంగా ఉండండి. ప్రభువు యొక్క ఆజ్ఞలను మన అవయవాలకు అప్లై చేసుకోవడానికి ప్రభువును మనం ఆశ్రయించాలి, ప్రభువుతో సహవాసం చేయాలి, ప్రభువు చుట్టూ మన దేహాలు తిరగాలని. చీకటి క్రియలు చేయడానికి కాదు, ఎక్కడెక్కడ తిరగడం చీకటి క్రియలు చేయడానికి కాదు. ఆశలు, కోరికలు, ఇచ్చలు తీర్చబడే దగ్గర శరీరాలు తిరగడం కాదు, అది రైటే కాదు. మీరు ఎవరికైనా అలవాటు ఉంటే మానుకోండి. నీ శరీరానికి ఉన్న ఆశలు, కోరికలు, ఇచ్చలు తీర్చబడే దగ్గర నువ్వు తిరుగుతున్నావంటే పూర్తిగా నీ శరీరం చీకటమయమైపోయింది. నీ శరీరం చీకటమయమైపోయింది. నీ ఆత్మకు నీవు ద్రోహం చేస్తున్నావు అన్నమాట. నీ ఆత్మకు నీవే ద్రోహం చేస్తున్నావు. నీ ఆత్మకు నీవు ద్రోహం చేసి నీ ఆత్మకు నీవే శిక్షణ తెచ్చుకుంటే దాని నుండి నిన్ను ఎవరు కాపాడలేరు. ఎవరైనా దొంగతనం ఎవరి మీద మోపబడితే వాడు దొంగతనం మోపబడింది కానీ వాడు దొంగతనం చేయలేదని ఎవరైనా మాట్లాడగలుగుతారు. ఒకడు దొంగతనమే చేసి నిలబడితే కన్న తండ్రి అయినా, కుమారులైనా, కుమార్తెలైనా, భార్య అయినా దొంగతనం చేసి నిలబడుకొని ఉంటే వారికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు.
ఒకవేళ దొంగతనం అనేది మోపబడి ఉంటే, అయ్యా ఆయన చేయలేదు, లేక ఆమె చేయలేదు. ఆమె అటువంటిది కాదు. ఆయన అటువంటి వాడు కాదు. మాకు తెలుసు ఆయన అలా చేయడు. ఆమె అలా చేయదు అని మనం చెప్పవచ్చు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతే శిక్ష తమకు తామే శిక్ష వేసుకుంటే ఎవరు తప్పించగలుగుతారు? ఎవ్వరు తప్పించలేరు. అందువలన మన కళ్ళు తేటగా ఉండడానికి మనం ప్రయాసపడవలసి ఉంది. క్రీస్తు యొక్క ఆజ్ఞలను కళ్ళల్లో మనం నింపుకోవలసి ఉంది. ప్రతి అవయవంలోనూ క్రీస్తు యొక్క ఆజ్ఞలు మనం నింపుకోగలిగితే మన అవయవాలు తేటగా ఉంటాయి. మన శరీరం వెలుగుమయమైపోతుంది. శరీరం సంఘంలో ఎంతమంది దేహాలు వెలుగుమయంగా ఉందో వారందరూ కలిసి లోకానికి వెలుగు అవుతారు. అనేక ఆత్మల రక్షణ పొందడానికి మనం ప్రయాసపడతాము. ఈ క్రమంలో క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. ఈ క్రీస్తు మహిమను పొందడం అనేది ఈ గొప్ప ఏర్పాటు. ఈ కార్యక్రమం మనం పాల్గొంటేనే క్రీస్తు మహిమను పొందగలం. లేదు సంఘానికి వస్తున్నాం, చర్చికి ఆదివారం వస్తున్నాం, బుధవారం వస్తున్నాం, బేస్తవారం వస్తున్నాం, వారం అంతట్లో చర్చికి వచ్చిన క్రీస్తు మహిమను పొందకపోతే నీకు నాకు వాళ్ళ దగ్గర విలువే లేదన్న, గౌరవం అసలు లేదన్న. నేను దయచేసి సంగతులు వినండి. మళ్ళీ మనం బుధవారం కలుసుకున్నప్పుడు మరికొన్ని సంగతులు దేవుడు మనకు నేర్పించాలని మనము ఆశిద్దాము. మహామహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా నాయన, మీ కుమారుని యొక్క మహిమను మేము పొందుటకు మీ ఏర్పాటును అనేక విధములుగా అనేక కోణములలో మాకు నేర్పించి మమ్మల్ని మీరు ధన్యపరుస్తూ ఉన్నందుకు కొరకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా నాయన, అంతిమంగా ప్రభువు యొక్క మహిమను మేము పొందుటకు మరింతగా మీ కృపను మీ దయను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా లోపాలను సరిదిద్దండి, మా పాపములను క్షమించండి తండ్రి. ప్రభువుతో కలిసి ప్రభువుతో జీవించి మా దేహములను ప్రభు యొక్క అధికారం క్రింద ఉంచి ప్రభు యొక్క ఆజ్ఞలను మా దేహము అందరి అవయవాలకు అప్లై చేసుకుని మా దేహంలో ఉన్న ప్రతి అవయవం ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి క్రియలుగా చేయడం వలన, ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి మాట్లాడడం వలన తండ్రి మేము ప్రభువును పోలి జీవించి ప్రభు యొక్క మహిమను పొందులాగున మరింత కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే మా శరీరము, దానికున్న ఆశలు, దానికున్న కోరికలు, దానికున్న ఇచ్చలు, వాటి చేత మేము మా శరీరాలను వినియోగించుకుంటాం. వాటి కొరకు మేము మా జీవితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టుకుంటాం. అంటే మా శరీరాన్ని మేము అదుపులో ఉంచుకోవడానికి ప్రభువు యొక్క ఆజ్ఞలు సంపూర్ణ మా హృదయాల్లో మనసులో నింపుదురని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి గొప్ప ఏర్పాట్లు ప్రభు ఆయన శిష్యులు ఎలాగున విధేయులై జీవించినారు, అలాగున మేము కూడా ప్రభువుకు విధేయులుగా జీవించటకు ప్రభు యొక్క బోధను, ఆజ్ఞలను, కట్టడాలను, నియమాలను, ఆయన మాటలను మరింతగా మాకు వినిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, సంఘము లోకమునకు వెలుగుగా ఉంటున్నట్లుగా ప్రభు సెలవిచ్చిన విధంగా ఈ పట్టణంలో ఉన్న ఈ సంఘము లోకానికి వెలుగు అవ్వడానికి కనికరాన్ని చూపించమని వేడుకుంటాం. ఇందుకొరకు సంఘంలో ఉన్న మేమందరం కూడా వెలుగు సంబంధుల వలె, పగటి సంబంధుల వలె ఉంటకు వీలుగా తండ్రి మా దేహములు వెలుగుమయమై ఉండడానికి ప్రయాసపడులాగున మా కళ్ళను తేటగా ఉంచుకోవడానికి మరింత కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మన్నించమని తండ్రి, మీ బిడ్డ అయినటువంటి సొలొమి వివాహాన్ని మీరు ఘనంగా జరిపినందుకు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలను దీవించుతారని కనికరిస్తులను కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మన్నించి ఈ వారమంతుల క్షేమాన్ని మాకు దయచేయమని, తిరిగి మీ సమకూలనికి వచ్చేంత కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.